స్ట్రీట్స్ లో ఉండే టేస్టీ ఐటమ్స్ ని మీకు పరిచయం చేసే ప్రోగ్రామే ఈట్ స్ట్రీట్. ఈ రోజు మనం ఏ రుచులు చూడబోతున్నాం, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం చెప్తా. ముందుగా మనం ఎక్కడున్నామో చెప్తాను. రోడ్ నెంబర్ 2 బంజారా హిల్స్ లో ఉన్నామండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం కార్ లో వెళ్తూ బోల్డ్ అనే విషయాలు మాట్లాడుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దామా? లెట్స్ గో. అరే, ఇంతకీ మనం ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామో మీకు చెప్పలేదు కదా. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే, చక్కగా నాకైతే దోశలు అంటే చాలా ఇష్టం అండి. ఎప్పుడు ఇడ్లీ ఇలాంటివి కాకుండా దోశల్లో వెరైటీ వెరైటీ దోశలు తినాలని అందరికీ ఉంటుంది కదా. ఈ పాటికి మీకు అర్థమైపోయింది మనం ఎక్కడికి వెళ్తున్నామో. ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే హౌస్ ఆఫ్ దోశ అని ఒక ప్లేస్ ఉందండి. అది ఎక్కడ అంటే, సో మనం ఇప్పుడు చెప్పాను కదా, రోడ్ నెంబర్ 2 స్టార్ట్ చేసాం. రోడ్ నెంబర్ 2లో మీకు ఇలా చూస్తే రైట్ సైడ్ లో బ్రాండ్ ఫ్యాక్టరీ వస్తుంది. సో మీరు ఆ బ్రాండ్ ఫ్యాక్టరీని కూడా క్రాస్ చేసుకొని అలాగే కొంచెం ముందుకి వెళ్తూ ఉండాలి. సో ఆ దోశ ప్లేస్ అని చెప్పాను కదా, దోశ ప్లేస్ లో ఏంటి స్పెషల్ అంటే రాయలసీమ టైప్ ఆఫ్ దోశస్ ఎక్కువ ఉంటాయి. సో రాయలసీమ స్పెషల్ అంటే మీకు తెలియదే ఉంది, ఫుల్ గా స్పైసీగా ఉంటుంది. సో ఎన్ని వెరైటీస్ ఏంటో మనం అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం. అండ్ అలాగే కొంచెం ముందుకెళ్తే మీకు ఇక్కడ హాలిడేస్ షోరూమ్ వస్తుంది రైట్ సైడ్ లో. ఇక్కడ ఒక సిగ్నల్ వస్తుంది. సో అది కూడా క్రాస్ చేసి మనం అలాగే కొంచెం ముందుకి వెళ్తూ ఉండాలి. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా హౌస్ ఆఫ్ దోశ అని చెప్పి. సో హౌస్ ఆఫ్ దోశ ఏంటంటే చాలా ఫేమస్, నాకు కూడా తెలుసు. సో అందుకే మనం ఈరోజు ఇక్కడికి వస్తాం. కానీ ఇక్కడ ఎంత ఫేమస్ తెలుసుకుందాం. తెలుసుకోవాలంటే ఏం చేయాలి, మనం ఒక ట్రైల్ కొట్టాలి. కొట్టదామా? ఉండండి అడుగుతా. ఇక్కడ ఎవరినన్నా అక్కడ ఒక అబ్బాయిలు ఉన్నారు, అడుగుదాం. హాయ్, వాట్స్ యువర్ నేమ్? తేజ. తేజ గారు, మాకు ఒక చిన్న అడ్రస్ కావాలండి. చెప్పండి. ఇక్కడ మన హౌస్ ఆఫ్ దోశ అని ఒక ప్లేస్ ఉంది, మీకు తెలుసా? తెలుసు. ఎక్కడ? స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఉంటుంది. స్ట్రైట్ వెళ్ళి లెఫ్టా? సో మీకు తెలుసు అంటే, మీకు తెలుసు అంటే ఫేమసే. బై బై, థ్యాంక్ యూ. సో దోశలు మాత్రం సూపర్ గా ఉన్నాయంటున్నారు. అబ్బాయిలకు తెలిసిందే అంటే ఇక అడ్రస్ కి తిరిగిలేదనమాట. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. ల్యాండ్ మార్క్స్ అన్ని చక్కగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకే తెలియదు, మనకు రెగ్యులర్ గా మనం తిరిగే ఏరియాలో మనకు తెలియకుండా బోల్డ్ అన్ని అంటే తక్కువ రేట్ లో టేస్టీ ఫుడ్స్ దొరుకుతూ ఉంటాయి. కానీ ఎలా? కానీ ఇక నేను ఉన్నాను కదా, సో నేను రెగ్యులర్ గా మీకు చూపించేస్తూ ఉంటాను. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటి, జాగ్రత్తగా గుర్తు పెట్టుకొని ఫాలో అయిపోండి. ఎప్పుడన్నా వీకెండ్స్ లో అలా ఫ్యామిలీని తీసుకొని వెళ్ళండి. అండ్ రైట్ సైడ్ లో మనం చూస్తే పార్క్ హైట్ మనకు ఒక లెఫ్ట్ వస్తుంది. ఓకే, ఆ లెఫ్ట్ లో మనం టర్న్ తీసుకోవాలన్నమాట. మీకు ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే రైట్ సైడ్ లో ధనలక్ష్మి బ్యాంక్ ఉంటుందండి. ఆ ధనలక్ష్మి బ్యాంక్ నుంచి కరెక్ట్ ఆపోజిట్ సందు వస్తుంది. సో అందులోకి తీసుకోవాలి మనం. సో నేను మీకు ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, మనం వచ్చేసాం. ఒక్కసారి మీరు అలా స్ట్రైట్ గా ఒక లుక్ చేసుకుంటే మన హౌస్ ఆఫ్ దోశ వచ్చేసింది. ఒకసారి చూడండి. తడై ఫైనలీ మన డెస్టినేషన్ కి రీచ్ అయిపోయాం అనమాట, హౌస్ ఆఫ్ దోశ. సో ఫుడీస్ మీరందరూ రెడీగా ఉన్నారా? బయట నుంచి చూడడానికి అయితే సూపర్ గా ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి ఒక లుక్ వేద్దాం, పదండి. హాయ్, హలో, హౌ ఆర్ యు? ఐ యామ్ గుడ్, హౌ ఆర్ యు? సూపర్. మీ పేరు? కౌశిక్ గారు. సో ఎవ్రీ వీక్ నేను ఏం చేస్తానంటే టేస్టీ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో మా వాళ్ళందరికీ పరిచయం చేసేస్తూ ఉంటాను. సో అందులో భాగంగా ఈ రోజు ఇక్కడికి వచ్చాం. హౌస్ ఆఫ్ దోశ గురించి ఎంత విన్నామండి అసలు. సో మీరేం చెప్తారు చెప్పండి. ఓకే, సో మావి దోశ స్పెషల్స్ అండి, అన్ని కడప స్పెషల్స్. ఏంటి మీరు కడప? కడప. ఓకే, సో మా దోశాస్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ ఏ ఉన్నా అన్ని అథెంటిక్, అన్ని కడప అని. ఏమేమి బయట ఏం లేదు. అంత రెసిపీ గానీ బ్యాటర్ గానీ అంత ఇంటి నుంచే వస్తుంది. అంటే ఒక థీమ్ లాగా పెట్టుకున్నారు అది. ఓన్లీ కడప స్పెషల్ అని చెప్పి కదా, అంతే అథెంటిక్ కడప అని. ఓకే, సో ఎన్ని వెరైటీ ఆఫ్ దోసెస్ ఉన్నాయి? ఒక 10 to 12 వెరైటీస్ ఆఫ్ దోసాస్ ఉన్నాయి. ఈవినింగ్ స్నాక్స్ ఒక 3,
ఇడ్లీ ఒక 5 వెరైటీస్ ఉన్నాయండి. ఇంకా మా కూలర్స్ కుండ లస్సీ, నన్నారి షర్బత్ అని అన్ని స్పెషల్స్ అని ఇక్కడే చేస్తాం, ఏం బయట నుంచి ఏం లేదు. ఓ అంటే మీరు అంటే దోశలో వేసేవి అవన్నీ కానీ లేకపోతే ఇక్కడ దొరికేవి మెనూలో ఏవైతే ఉన్నాయో అవన్నీ హోమ్ మేడ్ అని చెప్పాలి. అన్ని హోమ్ మేడ్, రెసిపీస్ కూడా హోమ్ మేడ్. అవునా? అవును. అయితే సూపర్ హెల్దీ, సూపర్ టేస్టీ అన్నమాట. సో ఇవి ఏ టైమింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి? మార్నింగ్ మేము 7:30కి ఓపెన్ చేస్తాము, ఈవినింగ్ నైట్ 12:30 వరకు ఉంటుంది. ఓ కంటిన్యూస్ గా ఉంటుంది. ఓకే. సో ఏంటి ఏ దోశ బాగా ఫేమస్? నేను విన్నాను యాక్చువల్గా ఏంటంటే వచ్చేటప్పుడు కొంచెం ఎంక్వైరీ చేశా. అంటే ఒక ఇద్దరు అబ్బాయిలు కనిపించారనమాట. సో జనరల్ గా ఏంటంటే అబ్బాయికి తెలిస్తే ఆల్మోస్ట్ ఆ ఏరియా ఫేమస్ కదా. సో అడిగితే ఒక 2-3 దోశలు చెప్పారు. కారం దోశ, ఎర్ర కారం దోశ సంథింగ్ ఏంటండి అది? ఎర్రకారం దోశ ఇది మా స్పెషల్ అండి ఇక్కడ. ఎర్రకారం దోశ విత్ బొంబాయి చట్నీ అనేది ఇక్కడ బెస్ట్ సెల్లర్ అన్నమాట. ఓకే. సో మీరు ఎర్రకారం విత్ బొంబాయి చట్నీ అంటే హౌస్ ఆఫ్ దోశ అంటే ఎర్రకారం అని చెప్తున్నారు ఇప్పుడు. అవునా? ఇక్కడ నుంచి మేము కూడా చెప్తాం, ఇక్కడ నుంచి మనం కూడా చెప్తాం. ఏమంటారు? సో అయితే ఇప్పుడు నేను ఆర్డర్ ఇవ్వాలంటే ఏమేమి ఆర్డర్ ఇవ్వాలంటారు? మీరు ఒక ఎర్రకారం విత్ బొంబాయి చట్నీ చెప్పొచ్చు, ఇంకోటి ఇది ఉడకబెట్టిన కారం చెప్పొచ్చు. ఇది కొంచెం స్పైసీ ఉంటుంది. కారంలోనే మీరు చాలా ఎక్స్పెరిమెంట్ చేశారు. కారంలో డిఫరెంట్ ఉంది, ఒకటి రెడ్ చిల్లీ, ఒకటి గ్రీన్ చిల్లీ, మళ్ళీ ఆప్టిమల్ స్పైస్. అవునా? సో కొంచెం స్పైసీ కావాలంటే స్పైసీ ఆప్షన్ కూడా ఉంది అంతే, మనం చెప్పడమే అన్నమాట. సో ఫైర్ ఇన్ ద మౌత్ ఆప్షన్ కూడా ఉంది. అవునా? కానీ ప్లేస్ చాలా బాగుందండి. ప్లేస్ కి తగ్గట్టే మీ మెనూ బాగుంది. దాంట్లో రేట్స్ అయితే ఇంకా కంఫర్టబుల్ గా ఉన్నాయి. జనరల్ గా అది కూడా చెక్ చేస్తాం కదా రెగ్యులర్ గా రావాలి అంటే. సో సూపర్ అన్నమాట. చక్కగా ఫ్యామిలీని తీసుకొని వచ్చేయండి. లేదు గ్యాంగ్ ఉందనుకోండి, మీకు పెద్ద గ్యాంగ్ ఉందనుకోండి, ఇలా గ్యాంగ్ ఉందనుకోండి, హ్యాపీగా వచ్చేసారనుకో ఫుల్ టు టైం పాస్. డబ్బులు కూడా చాలా తక్కువ ఖర్చు అవుతాయి. ఇది సీక్రెట్ అనమాట. అలానే మీరు రేట్లు పెంచకండి. చూసాం కదండి, చక్కగా వచ్చేసాం. హ్యాపీగా నేను అడ్రస్ చెప్పాను, చక్కగా నోట్ చేసుకున్నారు. వచ్చేసాం, మన కౌశిక్ గారితో మాట్లాడేసాం, మనం దోశలు ఆర్డర్ చేసేసాం. కానీ ఈ ప్లేస్ మాత్రం భలే ఉందండి. మీరు ఒకసారి అలా ప్లాన్ చేసుకుంటే అర్థమవుతుంది. బా నాకు ఈ ప్లేస్ అయితే సూపర్ నచ్చింది అబ్బా. నిజంగా అప్పుడప్పుడు మనం ఫ్యామిలీస్తో ఇలాంటి ఏమంటారు ఒక మంచి ప్లేసెస్కి మనం విజిట్ చేస్తూ ఉంటే హ్యాపీగా ఉంటుంది. అండ్ ఇంకొక సైడ్ చూస్తే చక్కగా అబ్బాయిలు బాతాగాని పెట్టడానికి ఇంత హైట్ చైర్ వేసుకుని ఒక చిన్న టేబుల్ లాగా చాలా బాగుంది సెటప్. చాలా మాట్లాడేశాను కదా, నాకు ఆకలి వేస్తుంది. ఇందా కనుక చెప్పాను నా కౌశిక్ గారికి చక్కగా 2-3 దోశలు పెట్టండి, నేను హ్యాపీగా తినేస్తానని చెప్పి. అసలు లోపల ఏం జరుగుతుందో ఒక పని చేద్దాం. నేను లోపలికి వెళ్ళి అసలే హోమ్ మేడ్ అన్నారు కదా, అవి ఎలా తయారు చేస్తున్నారు ఏంటి చూస్తాను. చూసి నా దోశల్ని నేనే తెచ్చుకుంటాను. ఏమంటారు? ఇంకేమంటారు? నన్ను ఫాలో అయిపోండి అంతే. ఇక్కడ చూసారా ఈ బోర్డు ఎలా ఉంది? చక్కగా స్కూల్లో బోర్డులో ఉంది కదా ఇది. ఓకే, ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. చెప్పండి. హాయ్, మీరు షెఫ్. ఏం పేరు? ప్రసాద్. ప్రసాద్. రామ్ ప్రసాద్. రామ్ ప్రసాద్ మీరు ఇక్కడేనా? ఇక్కడ ప్రొద్దుటూరు అండి, మాది కడపడేసి. ప్రొద్దుటూరు? అయితే మీకు చాలా ఈజీ అన్నమాట ఈ దోశ. చాలా ఈజీ. ఇది మొత్తం అది 45 నుంచి ఇదే మొత్తం చేసేది మా ఫాదర్ వాళ్ళు మొత్తం అంతా. అవునా? ఓకే, అంటే తరతరాలుగా ఏ దోశ తింటారండి చెప్పండి? స్పెషల్ ఎర్రకారం దోశ. ఏ దోశ బాగా వేస్తారు చెప్పండి? ఎర్రకారం విత్ బాంబే చట్నీ, ఎర్రకారం దోశ, పచ్చికారం దోశ తింటారా? మీకు ఏం దోశ కావాలంటే అది వెరైటీస్. ఓకే, ఏదైనా ఒకటి వేయండి చూద్దాం. అన్ని దోశలు స్పెషల్ కాబట్టి ఏదైనా ఒక వెరైటీ దోశ. ఏ దోశ తినా వెరైటీనే అంటారు, కడప దోశ. అంతేనా? ఎన్ని రకాల దోశలు వేస్తున్నారు మీరు? మేము ఒక 25 దోశ టైప్ ఆఫ్ వేస్తున్నామండి. ఓకే, సో ఇప్పుడు ఏ దోశ వేస్తున్నారు? ఎర్రకారం దోశ వేస్తున్నామండి. ఎర్రకారం కడప స్పెషల్ ఎర్రకారం దోశ. అమ్మో, మరి కారంగా ఉంటుందా? కారంగా ఉంటుంది. కారంగా ఉంటుంది అంటే మనం తగ్గించి, అంటే కారం తక్కువ కావాలంటే తక్కువ, ఎక్కువ కావాలంటే ఎక్కువ. మీకు ఎట్లా కావాలంటే అట్లా. అయితే కొంచెం మీడియం గా ఏంటి. కానీ ఎక్కువ టైం కూడా పట్టదు కదండి. 5 మినిట్స్ అండి. 5 మినిట్స్. కానీ నాకు ఈ దోశ చూస్తుంటే ఏం గుర్తొస్తుంది తెలుసా? చెప్పండి. జనరల్ గా మన ఇంట్లో వేస్తాం, ఇంట్లో వేసే దోశలకి హోటల్ వేసే దోశలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఇంట్లో దోశనే కాబట్టి హౌస్ ఆఫ్ దోశ అని ఇక్కడికి వచ్చి మా సార్ వాళ్ళు ఎంకరేజ్ చేసి ఇట్లా పెట్టామండి మేము హౌస్ ఆఫ్ దోశ. చక్కగా మన ఇంట్లో వేస్తాం కదా, ఇంట్లో వేసినప్పుడు దోశ ఎలా ఉంటుంది అలా ఉంటుంది. జనరల్ గా ఏంటి మన హోటల్లో వెళ్తే ఆ దోశ చాలా పెద్దగా ఉంటుంది, చూస్తే కూడా మనం హోమ్ ఫుడ్ తింటున్న ఫీలింగ్ వస్తుంది నాకు కదా. హోమ్ ఫుడ్ లాగా ఇంట్లో తిన్నా బయట ఇక్కడ మీకు దొరకవు కాబట్టి ఇట్లా పెట్టామండి మేము. హెల్తీగా చేస్తారన్నమాట. సూపర్. అసలు ఇప్పుడు ఈ దోశ వేసేసారు, కారం ఎలా మిక్స్ చేస్తారు దీంట్లో? చూపిస్తాము. కారం అంటే ఇట్లా స్ప్రెడ్ చేస్తామండి. ఓహో, ఇది ఎర్రకారం అంటే ఇదే అండి, ఆనియన్ చట్నీ. ఓకే, ఏమేమి వేస్తారు ఇందులో? ఆనియన్స్, రెడ్ చిల్లీ,
అవే అంతే. చింతపండు వేసి గ్రైండ్ చేశారు, అది మరి మెత్త కాకుండా. అవునండి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారంటే దానిపైన అప్లై చేస్తారు. అవునండి, అప్లై చేస్తాం. ఎంత కారం కావాలంటే ఒక స్పూన్ అంత. మీకు స్పైసీ కావాలంటే స్పైసీ, నార్మల్ స్పైసీ కావాలంటే నార్మల్ స్పైసీ అండి. ఓకే, తర్వాత ఇది పౌడర్ వస్తుందండి, ఇది ఈ పౌడర్ యాడ్ చేస్తాం. ఓకే, సో ఈ పౌడర్ అనేది సూపర్ గా ఉంటుందా? దీనికి టేస్ట్ కోసం మళ్ళీ గీ కూడా యాడ్ చేస్తామండి. గీ, ప్యూర్ గీ, సూపర్ టేస్ట్. ఇది తిన్న తర్వాత మనం అంటే అనమాట సూపర్ మచ్చి అనండి ఒకసారి, అనండి ఒకసారి సూపర్ మచ్చి. నేను తిన్న తర్వాత నేను చెప్తాను అది ఎంత సూపర్. తిని టేస్ట్ చెప్పాలి మరి. ఇంకొక దోశ ఏదో విన్నాను నేను, ఇంకొక దోశ కూడా ఇస్తామండి. ఓకే, ఏం దోశ అది? నెక్స్ట్ ఉడకబెట్టిన కారం దోశ ఇస్తాం. ఉడకబెట్టిన చాక్లెట్ దోశ అనేదో ఉంది కదా? చాక్లెట్ దోశ కూడా ఉంది. అసలు చాక్లెట్ దోశ అంటే యమ్మీ యమ్మీ కదా, అసలు ఎప్పుడు నేను వినలేదు చాక్లెట్ దోశ. నా కోసం ఒకసారి చాక్లెట్ దోశ వేస్తారా? వేస్తామండి. సో ఎన్ని చట్నీలు ఉన్నాయి మీ దగ్గర? మా దగ్గర 4 టైప్ ఆఫ్ చట్నీస్ ఉన్నాయండి. 4 టైప్ ఆఫ్ చట్నీసా? అంటే ఏమేంటి? ఇది నాకు తెలుసు జనరల్ గా ఇది ఒక చట్నీ. నెక్స్ట్ ఇస్తానండి. ఓ, ఇంకో చట్నీ ఎర్రకారం. కానీ తినేయాలండి. ఇది బాంబే చట్నీ, ఇది ఒక చట్నీ. అయ్యో, బాంబే చట్నీ అంటే ఎప్పుడో చిన్నప్పుడు ఇడ్లీలతో వచ్చేది కదా, ఇంట్లో చేస్తారండి. కానీ కష్టం ఇప్పుడు దొరకట్లేదు. ఇది ఉడకబెట్టిన కారం అంటారు. ఉడకబెట్టిన కారం. అవునండి. ఓకే, సో 3 చట్నీలు అయ్యాయి. 3 చట్నీలు అయ్యాయి. ఇంకా పొడి టైప్ ఆఫ్ ఉన్నాయండి. ఓకే, ఇంకా పొడి మన ఇష్టం అన్నమాట. అవునండి, మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్. ఓకే, కానీ మీరు ఇంకొక దోశ వేస్తూ ఉండండి. వేడి వేడిగా ఉంది ఈ దోశ, కానీ వేడి వేడిగా తింటే అదో తృప్తి. సో నేను తింటూ మాట్లాడుతూ ఉంటాను, మీరు చక్కగా దోశ వేయండి. మిగిలిన అలా ఎక్కడో మనం అక్కడ లాగించేస్తాం కాబట్టి. పచ్చి కారం అంట, చూద్దాం ఎలా ఉందో. ఏమండి, ఎలా ఉందండి? సూపర్ గా ఉంది. కొంచెం స్పైసీగా ఉంది. స్పైసీగా ఉంటుంది ప్లస్ సూపర్ గా ఉంటుంది. కానీ ఇది చట్నీలో ఆనియన్స్ అవి వేసినట్టున్నారు. అవునండి, అద్దరిపోయిందండి నిజంగా. ఏం దోశ? చాక్లెట్ దోశ. చాక్లెట్ దోశ. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు దానిపైన? చాక్లెట్ దోశ, ప్లెయిన్ దోశ పైన చాక్లెట్ అప్లై చేస్తున్నట్టు ఎలా. ఓకే, కానీ ఎలా ఉండిపోతుందో టేస్ట్ అని మీరే చెప్తారు. నేను చాలా ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నాను. అంటే ఫస్ట్ టైం నేను వింటున్నాను అసలు దోశ అంటే చాక్లెట్ దోశ అని. సో జనరల్ గా ఏంటంటే చాక్లెట్ చూస్తేనే తినేస్తారు, పిల్లలు కానివ్వండి, పెద్దోళ్ళు కానివ్వండి, అది అందరి ఫేవరెట్ అన్నమాట. అలాంటిది చాక్లెట్ దోశ పైన వేస్తే ఇంకా మరీ తినాలి. మరీ తినాలి. అదే అంటే నువ్వు మామూలుగానే తినేయాలనిపిస్తుంది. సో ఇలా దోశలో వేస్తే ఎవరైనా ఆగుతారా? అసలు నాలాంటి వాళ్ళు, అసలు మనలాంటి వాళ్ళు ఆగుతారా? అసలు ఆగరండి. చాక్లెట్ దోశ రెడీ, చాక్లెట్ దోశ రెడీ, నేను కూడా తినడానికి రెడీ. చూసారా నాకు ఎంత హ్యాపీనెస్ వచ్చేసింది. చాక్లెట్ అంటే చాలా ఇష్టం. సో చాక్లెట్ లో వెరైటీ అంటే ఇంకా ఇష్టం. చాక్లెట్ వచ్చింది కాబట్టి అది వచ్చేస్తుంది. సో కౌశిక్ గారు కొన్ని దోశలు మీకు ఆర్డర్ చేశారు కదా, అవన్నీ మీరు వేసేసి చక్కగా నా టేబుల్ దగ్గర పంపించండి. చూసారా చాక్లెట్ దోశ ఎంత అమ్మిగా ఉంది కదా. ఇలాంటి బోల్డ్ అండ్ దోశలు మీకు చూపిస్తాను. చూసారా టేబుల్ ఎంత ఫుల్ గా ఉందో. ఏంటండి ఇన్ని చూసి ఏంటి అమ్మాయి ఇన్ని తినేస్తుందా అనుకుంటున్నారు కదా, నా కోసం కాదండి, మీకోసమే. ఏం చేద్దాం, చక్కగా నేను ప్రతి వారం మీకు ఒక మంచి ప్లేసెస్ ని చూపిస్తూ ఉంటాను. మీరు ఏం చక్కగా ఫ్యామిలీతో వెళ్ళాలంటే ఏది బాగుంది ఏంటి అని ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, అది పోగొట్టడం కోసమే అన్ని తినండి. ఏదో అన్ని కొంచెం లైట్ గా తిని ఏది బాగుందో మీకు చెప్తూ ఉంటాను అనమాట. సో టేబుల్ అంతా ఫుల్ గా ఉంది కాబట్టి మనం ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఎస్, ఆల్రెడీ ఇందాక నేను తిన్నాను కదా ఒక దోశ, కారం దోశ, చాలా బాగుంది, చక్కగా కారంగా ఉంది. ఇప్పుడు ఈ దోశ ఏంటంటే, ఈ దోశ పేరు కారం బొంబాయి చట్నీ ఉంటుంది కదా, బొంబాయి చట్నీ అండ్ కారం దోశ అన్నమాట. దీన్ని చక్కగా దీంతో ఇలా ఈ చట్నీలో ముంచుకొని చాలా బాగుందండి. జనరల్గా ఏంటంటే చాలా మందికి దోశలు అంటే మసాలా దోశలు ఇవి ఉంటాయి కదా, అవి చాలా మందికి ఇష్టం ఉండదు. అలా అని ప్లెయిన్ దోశలు కూడా తినలేరు. బట్ అలాంటి వాళ్ళకి మాత్రం నిజంగా చాలా బాగుందండి. నేను ఇలాంటి దోశలు ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చేయడం తెలుసు నాకు. మీకు దోశల్లో కూడా చట్నీ ఉంటుంది కదా, చట్నీ కూడా ఒక 4 వెరైటీస్ అండి. రెగ్యులర్గా మనం తినే చట్నీ ఉంటుంది కదా, అలా కాకుండా చక్కగా కారం చట్నీ ఉంది, పచ్చి కారం చట్నీ ఉంది, బొంబాయి చట్నీ అంటే మనం ఇంట్లో తయారు చేసుకోవాలి, కానీ చాలా మందికి తెలియదు కదా. సో ఇక్కడికి వచ్చేస్తే మాత్రం బోల్డ్ అని వెరైటీ దోశలు హ్యాపీగా తినొచ్చు. సో కారం దోశ చాలా బాగుంది. అండ్ ఇంకోటి పచ్చి కారం దోశ అంట, ఇది ఎలా ఉందో టేస్ట్ చూద్దాం.
సో ఈ స్టఫింగ్ కూడా బాగుందండి, చక్కగా ఆనియన్స్ కారం కారంగా. నిజంగా అసలు ఒక్క దోశకి ఒక దోశకి సంబంధం లేదు, బట్ కారం ఉంది కానీ టేస్ట్ డిఫరెంట్గా ఉంది. అండ్ ఇంకోటి స్పెషల్గా ఏం చెప్పాలంటే కారము ఎక్కువ తినడం మంచిదండి. ఎందుకంటే యూఎస్లో బయట స్టేట్స్లో ఎలా ఉందంటే వాళ్ళు కారం మన శరీరానికి చాలా మంచిదంట, బట్ వాళ్ళ కారం చాలా తక్కువ కాబట్టి కారంతో తయారు చేసేటువంటి టాబ్లెట్స్ వేసుకుంటారంట. అంటే మన లోపల ఏదైనా బ్యాక్టీరియా అలాంటిది ఉన్నా ఈ కారం వల్ల తగ్గిపోతుందంట. చక్కగా ఇక్కడ బోల్డ్ అనే షరబత్లు ఉన్నాయి ఇక్కడ హౌస్ ఆఫ్ దోశలో. సో అందులో ఏంటంటే నన్నారి షరబత్, నన్నారి అంటే తెలుసు కదండి, అలాగే అమాయకమైందనమాట. నవ్వుకున్నారా? చాలు, థ్యాంక్ యూ. సో నన్నారి షరబత్ తాగితే చాలా ప్లస్లు ఉన్నాయి. అవేంటంటే కారం తింటాం కదా, కారం తిన్న తర్వాత ఇది స్వీట్గా ఉంది. సో స్వీట్ తింటే ఆటోమేటిక్గా కారం తగ్గిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ నన్నారి షర్బత్ వల్ల చలవ చేస్తుంది. సో ఇప్పుడు మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి యమ్మీ చాక్లెట్ దోశ, దీని పేరు ఏంటంటే న్యూట్రెల్లా దోశ అనమాట. సో మీరు ఇది తినాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి న్యూట్రెల్లా దోశ అని చెప్తే సరిపోతుంది. సో చాక్లెట్ దోశ కాబట్టి మనం దీంట్లో చట్నీస్ అవి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. యమ్మీ. జనరల్గా చాక్లెట్కి మనం పేరు పెట్టాం కదా, సో చాక్లెట్ని చక్కగా వీళ్ళు ఎంతో తెలివి ఉపయోగించి పిల్లలందరినీ ఆకర్షించాలని, అంటే మనందరినీ ఆకర్షించాలని దోశలో వేసి పెట్టారంటే వాళ్ళ తెలివికి నిజంగా సూపర్ అని చెప్పాలి. గుంత పొంగనాలు అంటారండి వీటిని. ఈ పొంగనాలు ఏంటంటే జనరల్గా ఇంట్లో అంటే ఊర్లలో అలా వేస్తారేమో కానీ నిజంగా మనకి ఇక్కడ చాలా తక్కువ మందికి తెలుసు. కానీ టేస్ట్ ఎలా ఉంటుంది అంటే ఆల్రెడీ 2 దోశలు తిన్నాను కాబట్టి సూపర్గా ఉంటుంది. సో వీటిని మనం కారం చట్నీలో ఇలా డిప్ చేసి సూపర్గా ఉందండి. అసలు ఏదన్నా ఒక చిన్నది ఇది కొంచెం అలా ఉంటుందేమో టేస్ట్, ఇలా ఉంటుందేమో అనుకుంటే వీళ్ళు మనకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. సో చాలా బాగున్నాయండి. రెగ్యులర్గా కాకుండా కొంచెం అంటే హెవీగా ఫుడ్లా కాకుండా లైట్గా ఏదైనా దోశలు ఇలాంటివి తినాలి, టేస్టీగా తినాలి అనుకుంటే చక్కగా ఇది మంచి ప్లేస్ అండి. తప్పిలెంతలు ఉన్నాయి. సో ఈ తప్పిలెంతలు ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్తాను అనమాట. తప్పిలెంతలు కొంచెం ఏమంటారు కరకరలాడుతుంది అంటారు కదా, అలా ఉంది. సో ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. క్రిస్పీగా ఉన్నాయండి, సూపర్గా ఉంది. హలో, హాయ్, సారీ డిస్టర్బ్ చేశానా? మీ పేరు? అవినాష్ గారు. మీ పేరు? రమాదేవి గారు. ఏం తింటారు బాగా ఇక్కడ? నేనైతే పచ్చికారం దోశ. పచ్చికారం దోశ చాలా ఫేవరెట్ నాకు. మమ్మీకి పౌడర్ దోశ, గుంత పొంగ. ఓకే, గుంత పొంగనాలు. ఓకే, సో రెగ్యులర్ వచ్చాము ఇప్పుడు. సో ఇది కూడా ఇక్కడ హాట్ కేక్ అంట, నిజమేనా? సూపర్, సూపరా? ది బెస్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్. మీరు ఎక్కడన్నా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, బాయ్. సో మన పక్కన ఒక అందమైన అబ్బాయి ఉన్నాడు, అబ్బాయితో మాట్లాడదాం. లెట్స్ గో. హలో, హౌ ఆర్ యూ? వస్తుంటారా ఈ ప్లేస్ కి రెగ్యులర్ గా? I come here very often. I've been on a diet for quite some time. అవునా? Yeah, so I'm trying to shed weight. So I think Italy is the best when it comes to diet. And I've been in quite a few restaurants in Hyderabad. I'm not saying this because you're doing it on the camera. I've been in a lot of restaurants in Hyderabad just so that I could have Italy and control my diet. But I really feel this is the best I've ever tasted in Hyderabad. So enjoy your food. Thank you so much. Yeah. సో ఎలా వచ్చింది మీకు ఆలోచన అసలు ఇలా అంటే ఈ ప్లేస్ లో ఓన్లీ దోశలే పెట్టాలి, అది కూడా ఇంత టేస్టీగా పెట్టాలని ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది? ప్రొద్దుటూరు బ్రేక్ఫాస్ట్ ఇక్కడ పెడదాం, ఇట్లా మంచి వర్క్ అవుతుంది, మమ్మీ రెసిపీస్ అది ఇది అని చెప్పేవాడు. బట్ దోశలు కూడా చాలా ఫేమస్, బాగా తినేవాళ్ళం స్కూల్లో కూడా. అయితే నాకు కొంచెం ఇట్లా క్విక్ సర్వీస్ రెస్టారెంట్ కాన్సెప్ట్ లో చేయడం కూడా ఇష్టం. జనరల్ గా అంటారు పెట్ట కొంచెం పోతగనమని. సో చూస్తే అందరూ చక్కగా కాలేజ్కి వెళ్ళే వాళ్ళ ఉన్నారు. అసలు ఈ ఏజ్ లో బాగా అల్లరి చేయాలి, తిరగాలని ఉంటుంది. కానీ ఇంత ఇలాంటి ఆలోచన మీకు ఎలా వచ్చిందండి అసలు?
సో యాక్చువల్గా ఈ రెసిపీస్ అన్నీ వచ్చేసి మమ్మీ రెసిపీస్ మాట. మా నేటివ్ వచ్చేసి ప్రొద్దుటూరు, కౌశిక్ చెప్పినట్టు. సో ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ హోమ్ మాట. సో ఐ జస్ట్ గాట్ ఎ థాట్ దట్ ఇఫ్ యూ ఓపెన్ దిస్ రెస్టారెంట్ వాట్ మామ్ మేక్స్ చాలా బాగుంటుంది. అందుకే వీ నేమ్డ్ ఇట్ ఆల్సో హౌస్ ఆఫ్ దోసాస్ అనేసి. అంటే అమ్మ చేస్తున్న వంట Yeah. మీరు ఒక్కరే టేస్ట్ చూడడం కాకుండా అందరికీ taste పంచ్- yeah, చూపించాలి, exactly. పంచాలి అనే ఉద్దేశంతో Yeah. స్టార్ట్ చేశారు. కానీ మీ మమ్మీకి చెప్పండి మా అందరి Sure. తరపున థ్యాంక్ యూ సో మచ్ అని. ఎందుకంటే Sure, తప్పకుండా. మంచి ఫుడ్ దొరకడం చాలా కష్టం. అసలు ఈ వాల్ గురించి చెప్పండి, ఏంటిది కలర్ కలర్ పేపర్స్? ఇది వచ్చేసి మా కస్టమర్స్ రివ్యూ అండి, మీరు చదవచ్చు. ఇది చూసారు అక్కడ రిమైండెడ్ మామ్ హరీష్ అని రాశాడు. ఓకే అండి. సో చక్కగా మీరు మీ ఐడియాస్ని ఇంకా బాగా పెద్దగా ఆలోచించండి, మంచి మంచి రెస్టారెంట్స్ ఓపెన్ చేయండి. మళ్ళీ మేము వస్తాం, మీ మంచి ఫుడ్ని చక్కగా మా ఆడియన్స్ అందరికీ పరిచయం చేస్తాం. కానీ క్వాలిటీ ఇలాగే మెయింటైన్ చేయండి. 100% సో మీరు అనుకున్నవన్నీ జరగాలని మా టీం అందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మంచి ఫుడ్ని ఈరోజు మా అందరికీ పరిచయం చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో చూసారు కదండి, బంజారా హిల్స్ లోని హౌస్ ఆఫ్ దోసెస్ లోని దోస స్పెషల్ ఎంత బాగున్నాయో కదా. సో చూసారు కదా, నా మాట ప్రకారం మంచి ప్లేస్ ని మీకు చూపించాను. సో మీదే ఆలస్యం, చక్కగా ఈసారి ఫ్యామిలీని తీసుకొని హ్యాపీగా వచ్చేయండి. వచ్చినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, అదేంటంటే అంజలి పేరు చెప్పండి, మీకు చట్నీ ఫ్రీ. అంటే చట్నీ కొంచెం ఎక్కువ వేస్తారనమాట. సో ఇది మరి నెక్స్ట్ వీక్ మరొక మంచి ప్లేస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. Until then, keep smiling. This is yours Anjali, signing off. Bye bye.